ప్రైజ్ ద లార్డ్. ఆదివారము వాక్య సందేశానికి స్వాగతం. మనల్ని దేవుడు ఎంతో ప్రేమతో గత వారం అంతా కూడా కాపాడి ఈ నూతన వారంలోనికి, ఈ పునరుత్థాన దినంలోనికి ప్రవేశపెట్టినందుకు దేవాది దేవునికి వందనములు. ఈ మాసంలో మొదటి ఆదివారము మనమంతా సంతోషంగా దేవుని సన్నిధిలో చేరి ఆరాధించే కృపను కూడా దేవుడు మనకిచ్చినందుకు ఆ దేవాది దేవునికి వందనం చెల్లించుకుందాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము అని సామెతల గ్రంథంలో ఇశ్రాయేలు రాజైన సొలొమోను రాసినటువంటి ఆ గొప్ప అద్భుతమైన వాక్యంను మనము ధ్యానించుకుందాం. అవును, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం జ్ఞానమునకు మూలము. మనము జ్ఞానవంతులము అనిపించుకోవాలంటే ఈ లోకంలో మనకు అనేక రకాల జ్ఞానాలు అవసరం. అయితే ఈ జ్ఞానములన్నిటి విషయంలో కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం వల్లనే మనము జ్ఞానము కలిగి ఉంటాము. జ్ఞానము అంటే కేవలము ఈ లోక సంబంధమైనది మాత్రమే కాదు, కానీ దేవుని యొక్క భయభక్తుల గురించి, అలాగే దేవుని యొక్క గొప్పతనమును, దేవుని యొక్క మహాత్మ్యమును మనము ధ్యానించడం, అది కూడా జ్ఞానమే. మనము ప్రతి జ్ఞానము కావాలి, సంపాదించుకోవాలి అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. భయము అంటే చాలాసార్లు భయము అంటే మనము ఎవరో కొడతారనో, టీచర్లు అంటే పిల్లలకు ఉండే భయమనో, లేకపోతే మనము తప్పు చేసినప్పుడు తండ్రి చూపించే కోపమనైనా, ఇలాంటివన్నీ కూడా మనకు భయము అని అనుకుంటాం. కానీ అది కాదు. దేవుని పట్ల మనకున్నటువంటి ఆరాధన మనకు భయంను కలిగిస్తుంది. దేవుని గురించినటువంటి దేవుని యొక్క జ్ఞానమును, దేవుని యొక్క సార్వభౌమ అధికారమును చూసినప్పుడు కూడా మనకు భయం అనేది కలుగుతుంది. మరి మనల్ని సృష్టించిన విధానం చూసినప్పుడు దావీదు అంటాడు, నీవు నన్ను నిర్మించిన విధానం చూడగా నాకు భయమును ఆశ్చర్యమును కలుగుతున్నాయి అని. నిజమే, దేవుడు ఎంత గొప్ప దేవుడు గనక, ఎంత గొప్ప శక్తిమంతుడు, ఎంత మహాఘనుడు, మహోన్నతుడు, అద్వితీయుడు, ఆశ్చర్యకరుడు. ఆయన చేసే గొప్ప కార్యములను చూస్తేనే మనకు భయం అవుతుంది. అదంతా కూడా ఒక గౌరవంతో కూడినటువంటి భయము, భక్తితో కూడినటువంటి భయము. అలాంటి భయముతో మనము దేవునిని తెలుసుకున్నప్పుడు నిజంగా దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తాడు. ఆయన మనకిచ్చే జ్ఞానము ద్వారా ఈ లోకంలో మనము ఎన్నో విజయాలు పొందుకోగలుగుతాము. ఆయన మన సృష్టికర్త అయిన దేవునిని మనం తెలుసుకోవడమే జ్ఞానము. మనం ఆయన ఎదుట మనం ఏమీ తెలియని వారం. మనకు అసలు ఏం తెలుసు? నిజంగా మనం ఏం తెలుసు? మనకేం తెలుసు? మనకేమీ తెలియదు. కానీ దేవుని యొక్క అద్భుతమైన ఆ శక్తి సామర్థ్యములను మనం గ్రహించి, ప్రభువా నీవు నాకు కావాలి, నీవు నాకు జ్ఞానం దయచే, నేను అంధురాల్ని, నాకు ఏమీ తెలియదు, నాలో చాలా అజ్ఞానం ఉన్నది, నాలోని ఈ అజ్ఞాన అంధకారం నుంచి నాకు విడుదలనివ్వు ప్రభువా అని మనము దేవుని దగ్గర అడగడమే, అదే మనకు జ్ఞానము. ప్రభు అంటున్నాడు, ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరించుదును, నా ఉపదేశమును మీకు తెలిపెదను అని. అయితే మనము ఆ ఉపదేశమును పొందుకున్నట్లయితే ఎంతో మేలు పొందుకుంటాము. ఈ లోకంలో మనకు కావలసినటువంటి ఆ జ్ఞానం కొరకే మనం ప్రార్థించాలి. యాకోబు అంటాడు కదా, భక్తుడైన యాకోబు, మీరు జ్ఞానము కొదువగా ఉన్నాడలా దేవుణ్ణి అడగండి, ఆయన మనకు ధారాళముగా అనుగ్రహిస్తాడు. ఆయన ఏది అంటే మనము అడిగిన వెంటనే కొదువ లేకుండా మనకు సమస్తమును ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. రాజైన సొలొమోను తాను వెండి బంగారాలను అడగలేదు, తనకు కావలసిన గొప్పతనాన్ని అడగలేదు, తనకు కావలసిన కీర్తిని అడగలేదు. కానీ తను ఈ ప్రజలను పాలించడానికి కావలసిన జ్ఞానమును, వివేకమును నాకు అనుగ్రహించమని అడిగాడు. అప్పుడు దేవుడు అతనికి
జ్ఞాన వివేకములు మాత్రమే కాకుండా ఐశ్వర్యమును కూడా అనుగ్రహించాడు. మరి సొలొమోను మహాజ్ఞానిగా పేరు పొందాడు. ఆ మహాజ్ఞాని రాసినటువంటి సామెతలలో మొదటి అధ్యాయంలోనే ఆయన రాస్తున్నటువంటిది విషయం ఏమంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము. మనం జ్ఞానము పొందుకోవాలి అంటే ఆయనను ఆరాధించి, ఆయనను స్తుతించి ఘనపరిచి ఆయన నుంచి మనము జ్ఞానం పొందుకోవాలి. భయభక్తులతో ఆయనను ఆరాధించాలి. ఈ దినం ఆదివారం మనమంతా కూడా కుటుంబ సమేతంగా వెళ్తున్నాం. మరి ప్రతి ఒక్కరము కూడా ఎవరికి వాళ్ళము మన యొక్క హృదయంను దేవుని ఎదుట కుమ్మరించి ఆరాధించబోతున్నాం. ఆయన తన కృపను మనపైన కుమ్మరించి, తన సమాధానమును మనపైన కుమ్మరించి, తన యొక్క దీవెనలను మనపైన కుమ్మరించి, వాక్యము చేత మనల్ని ఆశీర్వదించి, మనకు అనేక విధాలుగా జ్ఞానమునిచ్చి సమాధానంతో నింపి మనల్ని నడిపించినట్లుగా మనము దేవుణ్ణి ఆరాధిద్దాం. ఈ గొప్ప దినాన్ని దేవుడు మనకిచ్చినందుకు దేవాది దేవునికి వందనములు. అవును, మనమంతా కూడా సమాజముగా కూడి దేవుణ్ణి ఆరాధించడం దేవునికి ఎంతో ఇష్టమైన విషయం. కాబట్టి మనమంతా కూడా ఒకే మనసుతో, ఏక మనసుతో మనము దేవుణ్ణి ఆరాధించుదాం. దేవుడు మనల్ని దీవించునుగాక. ప్రార్థనలలో తప్పకుండా ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నీకు వందనములు, స్తోత్రం నాయన. అవును తండ్రి, నిన్ను ఆరాధించడం, భయభక్తులతో నిన్ను ఆరాధించడం మాకు ఎంతో మేలు కలుగజేస్తుంది. ప్రభా, నీ యందు భయభక్తులు కలిగి ఉండడమే జ్ఞానమునకు మూలము. ఆ విషయం మేము అర్థం చేసుకొని జ్ఞానముతో నీ సన్నిధిలో నిన్ను స్తుతించే కృపను దయచేయండి. ప్రభా, మరి గత వారమంతా కూడా మమ్మల్ని కాపాడి క్షేమంగా మరొక ఈ పునరుత్థాన దినంలోనికి ప్రవేశపెట్టినందుకు నీకు వందనములు. మా ప్రభా, మరి మా గత వారంలో మేము చేసిన ప్రతి పనిలో మీరు మాకు జయం ఇచ్చారు. కష్టాల్లో, సుఖాల్లో, బాధల్లో, మరి ప్రతి సమయంలో కూడా మీరు మాకు తోడుగా ఉండి నడిపించినందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాం. మరి ఈ దినము తండ్రి, పునరుత్థాన దినంలో మేము అందరము కలిసి సంతోషంగా నిన్ను ఆరాధించి, మరి నీవు మాకు సేవకుని ద్వారా మీరు మాతో మాట్లాడబోయే వాక్యంను విని మేము ఆశీర్వాదం పొందుకునేలాగా సహాయం చేయమని వేడుకొంచున్నాం. ప్రభా, ప్రపంచం అంతటా కూడా వాక్యం ప్రకటించబడుతుంటుండగా ప్రతి ఒక్కరూ నిన్ను తెలుసుకునేలాగున సహాయం చేయండి. వాక్యం ద్వారా అనేకులతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. ఎంతోమంది ప్రభా వాక్యమును వింటున్నారు, కానీ గ్రహించటం లేదు. ప్రభా, వినగల చెవులను, గ్రహించగల హృదయాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి. ఎంతోమంది నాయన ఇంకా నిన్ను అంగీకరించిన స్థితిలో ఉన్నారు, ఇంకా నిన్ను తెలుసుకోలేక ఉన్నారు, నీ సిలువ విలువను అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నారు. దేవా, అలాంటి వారిని అందరినీ కూడా కనికరించి కాపాడి తండ్రి, వాళ్ళు ఆ యొక్క కాఠిన్యాన్ని తొలగించి వారి మనోనేత్రాలను వెలిగించండి. నీ సిలువ విలువను అర్థం చేసుకొని గ్రహించి నిన్ను అంగీకరించి కృపను దయచేయండి. ఎంతమంది వ్యసనాలకు గురై ప్రభా భయంకరమైన జీవితం జీవిస్తున్నారో వారికి అందరికీ కూడా యేసు నామములో విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభానైనా మరి ఎక్కడెక్కడ నీ యొక్క వాక్యం ప్రకటించబడుతున్నదో అక్కడంతా కూడా నీ యొక్క పరిశుద్ధాత్మ కార్యమును జరిగించండి. మా తండ్రి, ఎంతమంది అయితే ఆరాధనకు వెళ్లకుండా, రాకుండా నిర్లక్ష్యంతో తండ్రి వారు సమయాన్ని వృధా చేస్తున్నారో అలాంటి వారిని బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము. ప్రభా, వారి హృదయాలను ప్రేరేపించండి. మా ప్రభా, వారి హృదయాలలో నీ సన్నిధికి రావాలనే కోరిక, ఆసక్తిని మెండుగా కుమ్మరించమని ప్రార్థిస్తున్నాము. దయమేడ ఆ యొక్క ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని బట్టి నీకు వందనములు. ప్రభా, ఎంతమంది తమ హృదయాలలో ఎంతో వేదన, దుఃఖము, భారము కలిగి నీ సన్నిధిలో తమ యొక్క హృదయాలను కుమ్మరించుకుంటున్నారు. వారిని మీరు దీవించి నాయన మీరు వారికి తగిన సహాయం చేయండి. వారికి ఏ సమస్య ఉన్నదో ఆ సమస్యలన్నిటి నుంచి విడుదల దయచేయండి. ఎంతోమంది ఆర్థిక ఇబ్బందులలో ఉన్నారు, అప్పుల సమస్యల్లో ఉన్నారు. మా ప్రభా, ఎంతోమంది మరి ఉద్యోగ జీవితాలలో అనేకమైన సమస్యలు ఎదుర్కొంటున్నారు, అవమానాలు ఎదుర్కొంటున్నారు. ప్రభా,
అలాంటి వారందరినీ కూడా కనికరించి వారికి తగిన సహాయం చేయండి. అన్యాయాలకు గురైనటువంటి వారి పక్షంగా వ్యాజ్యమాడి మీరు న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాము. అనారోగ్యంతో బాధపడుతూ ఎంతమంది అయితే ఇంట్లో బెడ్రిడన్గా ఉంటున్నారో తండ్రి, నీ సన్నిధికి రాలేని స్థితిలో ఉన్నారో వారందరినీ కూడా కనికరించి ప్రభా మీరు వారిని నడిపించమని, నీ సన్నిధికి నడిపించమని, ఆరోగ్యం ఇచ్చి స్వస్థపరిచి నడిపించమని ప్రార్థిస్తున్నాము. తండ్రి ప్రభా, మరి ఎంతోమంది నిరుద్యోగ పరిస్థితులలో ఉంటున్నారు, మరి ఎంతో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కనికరించి వారికి మంచి ఉద్యోగాలు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి దేవా, కృప చూపించండి. దేవా, నీకు సాధ్యమైనది ఏదీ లేదు. ప్రభా, ఎవరు దుఃఖంతో ఉండాలని మీరు కోరుకోరు, కానీ తండ్రి ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా సమాధానంతో ఉండాలని మీరు కోరుకుంటారు. అయితే ప్రతి ఒక్కరూ నీ సన్నిధిలో నీ పైన ఆధారపడినట్లుగా వారి హృదయాలను తెరవమని ప్రార్థిస్తున్నాము. అవును తండ్రి, ఈ లోకంలో మనుషుల దగ్గరికి మేము పరిగెత్తడం కాదు, కానీ ప్రభా నిన్ను ఆశ్రయించడమే ప్రాముఖ్యం కనుక ప్రతి ఒక్కరు కూడా మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అని నీ సన్నిధికి రాగలుగుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి కుటుంబమును ఆశీర్వదించండి. కుటుంబాలలో కలతలు లేకుండా సహాయం చేయండి. అపవాది కుటుంబాలను విచ్ఛిన్నం చేయడానికి అనేక రకాల పన్నాగాలు పన్నుతుండగా ఆ ప్రయత్నాలన్నింటినీ యేసునామములో లయం చేస్తున్నాము. ప్రభా, సంఘంలో కుటుంబం అనేది ఒక గొప్ప వ్యవస్థ, చాలా ప్రాముఖ్యమైన వ్యవస్థ. అది నీవు ఏర్పాటు చేసిన వ్యవస్థ. కుటుంబాలు విచ్ఛిన్నాలు కాకుండా ప్రభా మీరు కనికరించమని ప్రార్థిస్తున్నాము. తండ్రి, సంఘంలో ఐక్యతను గ్రహించండి. ప్రభా, పరిచర్యకు నిమిత్తము సహాయపడుతున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించండి. ఏ చిన్న పని చేసినా కూడా అది ఎంతో ఆశీర్వాదకరం. దేవా, ప్రతి ఒక్కరిని దీవించి వారిని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. సేవకులందరినీ ఆశీర్వదించండి. వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించండి. ఎంతోమంది మారుమూల ప్రాంతాల్లో మరి ఎలాంటి సౌకర్యాలు లేని చోట తండ్రి నీ యొక్క వాక్యమును ప్రకటిస్తూ ఉన్నారు. వారిని కూడా దీవించండి. వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము. మా ప్రభా తండ్రి, సంఘాలలో జరుగుతున్న అనేక రకాల పరిచర్యలు, యవనస్తుల మధ్య, స్త్రీల మధ్య, చిన్న బిడ్డల మధ్య జరుగుతున్న పరిచర్యనంతటిని కూడా దీవించమని ప్రార్థిస్తున్నాం. నూతనంగా ఎవరెవరైతే వస్తారో వారిని ప్రభా సంఘము చక్కగా ఆదరించి వారిని ఆహ్వానించినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. దేవా ప్రభా, మరి ప్రతి విషయంలో కూడా మీరు మమ్మలను క్షేమంగా నడిపించండి. మేము సంఘానికి వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు మాకు క్షేమమును భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. తండ్రి దేవా, మరి ప్రపంచమంతటా కూడా నీ యొక్క వాక్యము వెదజల్లబడుతుంటుండగా నీకు వందనములు. తండ్రి, యూదులను దీవించండి, జ్ఞాపకం చేసుకోనండి. ఇశ్రాయేలీయులు నిన్ను అంగీకరించినట్లుగా ఇంకా ఎంతమంది నాయన నిన్ను తెలియక నిన్ను అంగీకరించక ఉన్నారు. అలాంటి వారిని అందరినీ కూడా కనికరించండి. ప్రభా, సహాయం చేయండి. మా తండ్రి యెరూషలేమును దీవించండి. వారి నగరులలో క్షేమం, వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం. మా దేశంను దీవించి మా దేశంపై నీ పరిశుద్ధ ఆత్మను కుమ్మరించి ప్రతి ఒక్కరు నిన్ను తెలుసుకున్నట్లుగా సహాయం చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ప్రభా, మరి ఎంతో భయంకరమైన దాడులు క్రైస్తవులపై చేస్తున్నారు. దేవా, అలాంటి పరిస్థితి రాకుండా ప్రభా వాటిని అన్నిటిని అరికట్టమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, నీకు వందనములు, స్తోత్రములు. ప్రభా, వాతావరణం విపరీతమైన వాతావరణం ఉంటుండగా తండ్రి అందరినీ కూడా మీరు క్షేమంగా ఆరోగ్యంగా కాపాడండి. అన్నిటికంటే ముఖ్యంగా రాకడ చాలా దగ్గరలో ఉన్నది. మేమంతా కూడా సిద్ధంగా ఉండినట్లుగా మాకు సహాయం చేయండి ప్రభా. సిద్ధపాటును అనుగ్రహించమని వేడుకొంచున్నాం ప్రభా. ఈ లోక ఆశలను మేము కంప్లీట్గా వదిలివేసి ప్రభా నీ గురించి నీ సన్నిధిలో మేము గడిపే సమయంను అధికం చేసుకుంటూ తండ్రి మేము నీ కొరకు జీవించినట్లుగా మాకు సహాయం చేయమని ప్రభా విజ్ఞాపన ప్రార్థనలు చేయడానికి సహాయం చేయమని కూడా ప్రార్థిస్తున్నాం. తండ్రి దేవా, ఈ దినం బర్త్డేలు వివాహ దినములు జరుపుకుంటున్న బిడ్డను దీవించండి. గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకనూ అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. తండ్రి, వారిపై నీ ముఖ కాంతిని ప్రకాశింపజేసి సంతోషము సమాధానము అనుగ్రహించండి. తండ్రి దేవా, మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినారని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. తండ్రి, మరి ఈ పునరుత్థాన దిన దీవెనలు మా పైన గుమ్మరించండి. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అడిగి
పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్.